షర్మిల ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్ యాత్రల్ని నిషేధించాలి అని చెప్పేసి. సో టీడీపీ కూడా చేయడం లేదు ఈ డిమాండ్, షర్మిల చేస్తూ ఉన్నారు. ఎందుకు? షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదామె, వైఎస్ జగన్ వ్యతిరేక పార్టీ నాయకురాలు. సో అసలు షర్మిల ఏకైక ఎజెండా జగన్ను ఎదుర్కోవడం. తప్పేమీ లేదు, ఆమె ఇష్టం, ఆమె నష్టపోయిందని భావిస్తోంది కనుక అన్న నాకు అన్యాయం చేశాడు అని భావిస్తోంది. సో లోపల అంతర్గత ఆస్థిత కాదని మనకు తెలియదు, కానీ రాజకీయంగా చూస్తే మాత్రం నిజంగానే షర్మిలకు అన్యాయం అయితే జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసి ఆమె పడ్డ కష్టం అని అందరికీ తెలుసు. కానీ ఆమెకి ఏ పొలిటికల్ రికగ్నిషన్ ఈ 11 ఏళ్ళు రాలేదు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. దానికి కారణాలు ఏదైనా నిజమైతే వాస్తవం. మనకైతే కనిపించేది ఏంటి, కనిపించని దాని గురించి పక్క పెడదాం. కనిపిస్తున్నది ఏంటి, షర్మిలకు ఏ రకమైన రాజకీయ హోదా రాలేదు జగన్ 11 ఏళ్లలో. అంటే ఆమె పొలిటికల్ పర్సన్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి చూసి పెరిగింది. ఆమెకు రాజకీయ ఆసక్తి అభిరుచి ఉంది కనుకనే కదా జగన్మోహన్ రెడ్డి కోసం అన్ని రోజులు పాదయాత్ర చేయగలిగింది, లేకపోతే చేయగలుగుతుందా పాదయాత్ర? సో కానీ ఆమెకు ఏ రకమైన పొలిటికల్ గుర్తింపు జగన్ ఇవ్వలేదు. సో అందువల్ల ఆమెలో ఆ వ్యక్తిగత కోపం ఉండడం సహజం, తప్పేమీ లేదు. ఎందుకంటే తాను నష్టపోయాను కనుక. మీకు ఆస్తి తగాదాలకు కూడా ఉన్నమాట నిజం. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా కూడా ఇది కరెక్ట్ వ్యూహం కాదు. ఎందుకంటే రోజు ప్రతిపక్ష హోదా అధికార కూటమికి ప్రతిపక్షం కన్నా ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉంటే ఎట్లా? యూ కెనాట్ బి అపోజిషన్ టు ద అపోజిషన్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు, సరే ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేమందరము చెప్పినా వినకుండా ఆమెను స్టేట్ కాంగ్రెస్ చీఫ్ చేశాడు. ఆమె సొంత ఎజెండాతో మా పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టలేము, ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారన్న విమర్శ మా పార్టీ పైన ఉంది. దాని ఫలితాన్ని కూడా మేము అనుభవిస్తున్నాము. సో ఇప్పుడు అని చెప్తే ఆమె వేరే యాక్టివిటీ లేదు, ఓన్లీ జగన్ను తిట్టే యాక్టివిటీ తప్ప. మేము అందుకే ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలు చేయకండి, ఆమెను కావాలంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకోండి, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించండి, పిసిసి ప్రెసిడెంట్ మాత్రం చేయకని చెప్పినా మా హైకమాండ్ వినలే. ఇప్పుడు మా హైకమాండ్ కూడా తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్ని సలహాలు అడుగుతున్నారట, ఏం చేయాలి షర్మిలతోని అని. నాకున్న సమాచారం చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ చెప్పిన మాటలు. సో ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతలేదు ఏం చేయాలి. సో ప్రతిపక్షంగా అధికార కూటమికి వ్యతిరేకంగా రోజు పోరాడితేనే ప్రతిపక్షం రిలవెంట్గా ఉంటుంది. వాస్తవంగా ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిన అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, ఎక్కడా జగన్ దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ ఏమీ చేయలేదు అనే అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఉదాహరణకు ఆ 2 అంశాలు కాంగ్రెస్ నాయకురాలుగా షర్మిలకు బ్రహ్మాండమైన అవకాశం కదా. అలా ఎప్పుడు కూడా మహామంత్రి తిమ్మర్స్ కథ ఉంది, ఒక గీతను చిన్నదిగా చేయాలంటే ఆ గీతను మలపడం కాదు, పెద్ద గీత గీయాలి. సో జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద గీతగా షర్మిల ప్రతిపక్ష స్పేస్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇర్రెలవెంట్ అవుతాడు. కానీ నిరంతరం జగన్ను విమర్శిస్తూ జగన్ నామస్మరణతో తెలుగుదేశం ఎట్లా జగన్ను మర్చిపోకుండా చేస్తుందో, ఎవరైనా పొరపాటు ఎప్పుడైనా తెలుగుదేశం ఆగితే షర్మిల కూడా అదే చేస్తుంది. అంటే జగన్ ప్రత్యర్థులే నిరంతరం ప్రజల పెదాలపైన జగన్ ఉండేలా చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడ జగన్ ప్రజలు మర్చిపోతారో అమ్మో మేము గుర్తు చేయాలని చెప్పి టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అందరూ ప్రయత్నం చేస్తున్నారు. అది జగన్ వాళ్ళకి అందరూ థ్యాంక్స్ చెప్పాలి. సో నన్ను రోజు మీరే రిలవెంట్గా ఉంచుతున్నారు. అసలు నా మాట లేకుండా, నా మాట రాకుండా మీ చర్చలు ఉండవు, డిబేట్లు ఉండవు, వార్తలు ఉండవు, పొలిటికల్ స్టేట్మెంట్లు ఉండవు, ఉపన్యాసాలు ఉండవు. ఇంకా జగన్కి ఏం కావాలి? ఆయన ప్రతిపక్షంలో ప్రశాంతంగా కూర్చున్నా కూడా యూ మేడ్ మీ పాపులర్ అంటారే, ఆ రకంగా ఉంది వ్యవహారం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ